Good evening, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka Institute Circle, Ashok Nagar Experts, Hyderabad. సో మీకు ఒక విషయం చెప్పాలి. సో మీరు రోజుకు ఒక టెస్ట్ సిరీస్ రాసిన ఇప్పటి నుంచి రోజుకు ఒక టెస్ట్ సిరీస్ అంటే ఒక టెస్ట్ రాయండి. ఒక్కొక్క యూనిట్ అంటే ఒక్కొక్క పేపర్కి ఒక టెస్ట్ రాసిన మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. రోజుకు ఒక టెస్ట్ అయినా రాయండి. ఎందుకంటే అన్నిట్లోనే మనకు మిస్టేక్స్ ఉండవు కదా, కొన్నిట్లోనే మిస్టేక్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏంటి అసలు సివిల్స్ నేను గ్రూప్ 1 ఎలా రాయాలి అనేది ఆ పద్ధతి మీకు బాగా తెలుస్తుంది అన్నమాట. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఆ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈమె పేరు పావని, పావని సెకండ్ ర్యాంకర్ 2023లో గ్రూప్ 1 ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సెకండ్ ర్యాంకరు. ఈమె ఒక నెల ముందు మెయిన్స్ ఎగ్జామ్ ఒక నెల ముందు నా దగ్గరికి వచ్చింది. ఈమె ఒక నెల 10 రోజుల ముందు ఉంటుంది అరౌండ్. సో ఈమె పాపం చాలా తక్కువ టైమే ఉంది, కానీ ఆమెకి ఎస్ఏ ఎలా రాయాలో తెలియదు. ఫస్ట్లో ఎస్ఏ పేపర్ రాసింది. ఆ ఎస్ఏ పేపర్ ఎలా రాస్తుంది అనేది నాకే నచ్చలేదు. ఆమె చాలాసార్లు అసలు ఇలా రాస్తే ఎస్ఏ నీకు అసలు మార్క్స్ రావు, అసలుకి నీకు ఇది అసలు ఎస్ఏ రాసే పద్ధతే కాదన్నారు. సో పాపం 5-6 ఎస్ఏలలోకి ఆమె మంచి కమాండ్ తెచ్చుకుంది. సో ఆమె చాలా ఒక్కొక్క పేపర్కి చాలా తక్కువ టెస్టులు రాసి ఒక పేపర్కి 5-6 టెస్టులు రాసి ఆమె సక్సెస్ అవ్వడం జరిగింది. ఏకంగా సెకండ్ ర్యాంకే సాధించింది అనమాట. సో పక్కా తెలుగు మీడియంలో రాసింది ఈమె. సో తెలుగు మీడియంలో రాసి సెకండ్ ర్యాంక్. చాలా తక్కువ పోస్టులే ఉన్నాయి. అప్పుడు కూడా ఒక 80 పోస్టులు 82 పోస్టులు ఎంతో ఉన్నాయన్నమాట. ఆర్డీఓలు చాలా తక్కువ ఉన్నాయి. ఒక 5-4 ఉన్నట్టున్నాయి ఆర్డీఓలో ఆ నోటిఫికేషన్లో. ఆ టైంలో సెకండ్ ర్యాంక్ సాధించి ఆర్డీఓగా 2023లో ఈమె ఎంపిక కావడం జరిగింది. తెలుగు మీడియం, పక్కా తెలుగు మీడియం స్టూడెంట్ ఈమె. బీటెక్ చదువుకున్నటువంటి ఆమె. సో వర్కింగ్ ఉమెన్, ఆల్రెడీ ఏదో వర్క్ చేస్తుంది ఆమె, అంటే ప్రైవేట్ సెక్టర్లో ఎక్కడో వర్క్ చేస్తున్నారు. సో కాబట్టి చూడండి, ఆమె చాలా తక్కువ టెస్ట్లే రాసింది, అయినా కానీ సక్సెస్ అయింది. సో నేనేం చెప్తున్నానంటే, మీరు రోజుకు ఒక టెస్ట్ రాసినా ఇప్పటి నుంచి మీకు చాలా టైం దొరుకుతుంది. సో ఈ టైంలో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. ఇప్పటివరకు మీరు చదివారు, కరెక్ట్ టైం ఇది. ఇప్పుడు బాగా చదివారు కాబట్టి దాన్ని ప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. టెస్ట్ సిరీస్ రూపంలో రాయండి. ఊరికే ఇంట్లో మేము ఓన్గా ప్రిపేర్ అవుతున్నాం, కొన్ని ఇన్స్టిట్యూట్లో సెక్షన్ల వైజ్గా పెడుతున్నారు, మాకు మేమే కరెక్షన్ చేసుకుంటున్నాం సార్ అని చెప్తున్నారు. సో అది కరెక్ట్ పద్ధతి కాదు. మీకు నేను స్వయంగా మీ పేపర్ కరెక్ట్ చేసి మీ మిస్టేక్స్ ఏంటి, మీరు ఏం రాయాలి, ఏం రాయకూడదు, ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా, మీరు మా దగ్గర ఆఫ్లైన్ చేరినా ఆన్లైన్ ఇస్తాం, ఆన్లైన్ చేరినా ఆఫ్లైన్ ఇస్తాం. కాబట్టి మీకే ఇబ్బంది లేదు. సో ఈమెను ఎగ్జాంపుల్గా తీసుకోండి. చాలా తక్కువ టెస్ట్లే, ఒక పేపర్కి ఒక 5-6 టెస్ట్లే రాసి సక్సెస్ అవ్వడం జరిగింది. అది ఏకంగా సెకండ్ ర్యాంకే సాధించడం, అది తెలుగు మీడియంలోనే సాధించడం జరిగింది అనమాట. సో ఇంతకన్నా మీకు ఎగ్జాంపుల్ చెప్పను నేను. టెస్ట్ సిరీస్ ఇంపార్టెన్స్ ఏంటిదా, మెయిన్గా టెస్ట్ సిరీస్ వల్ల మనకి ఎంత హెల్ప్ అవుతుందనేది ఇదొక్క ఎగ్జాంపుల్ తీసుకొని మీరు మీ టెస్ట్ సిరీస్ మీరు రాసుకోవచ్చు. మీరు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పను. సో కాబట్టి ఒక్క టెస్ట్ రాసిన రోజుకి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారనమాట. ఓకే, సో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఏ మీడియంలో అయినా మీరు రాసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.